గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఒసామా ఒకప్పుడు వీడి పేరు వింటే వణికిపోయేవాళ్ళు. ఎందుకో మనకు తెలుసు, ఒక కరుడు కట్టిన తీవ్రవాది. అండ్ ఆఫ్ కోర్స్ హైదరాబాద్లో ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారంట. ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గారు చెప్పారు, డైరెక్టర్ కృష్ణవంశీ గారు. రియాక్షన్ ఆ టైంలో ఎందుకు ఓల్డ్ సిటీకి పని మీద వెళ్ళినప్పుడు ఒక ఆటో స్పేర్ పార్ట్స్ సైకిల్ షాప్ దేంట్లోనో ఒసామా బిన్ లాడెన్ పోస్టర్స్ పెట్టుకుని ఉన్నాడు. సరే, టాపిక్లోంచి డేవియేట్ అవ్వద్దు, ఈ టాపిక్లోనే డిస్కస్ చేద్దాం. అండ్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే ఫ్లైట్స్ని హైజాక్ చేసి ఆ ట్విన్ టవర్స్ని కూల్చేశాడు. అండ్ ఈ ఇన్సిడెంట్లో 3,000 మందికి పైగా అమెరికాలో చనిపోయారు. అండ్ ఇది జరిగిన తర్వాత అమెరికా ఉగ్రవాదం మీద యుద్ధం ప్రకటించింది. అదే పని ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో చేస్తే మాత్రం వాళ్ళకి తప్పైపోయింది. సర్లే, టాపిక్లోంచి డీవియేట్ అవుతున్నాం. ఈ టాపిక్ మీదే ఉందాం. అమెరికా ఉగ్రవాదం మీద యుద్ధం ప్రకటించింది, బాగానే ఉంది. కానీ ఇది చాలా సిల్లీగా ఉంది. ఎందుకంటే అసలు ఉగ్రవాదాన్ని స్టార్ట్ చేసిందే అమెరికా. ఎనీవేస్, ఉగ్రవాదం మీద యుద్ధం ప్రకటించాక తాలిబాన్ని ఈ ఒసామా వాళ్ళకి అప్పగించాలని అడిగింది. కానీ తాలిబాన్ వాళ్ళు ఏమన్నారంటే పక్కకు పోయి ఆడుకోమ్మా అన్నారు. దాంతో అక్టోబర్ 2001 అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో నుంచి తాలిబాన్ని పవర్లోంచి తీసేయడానికి అండ్ అక్కడ నాటుకుపోయిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థని పీకేయడానికి ఎలైట్ పవర్స్తో కలిసి ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేసింది. అండ్ చాలామంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చేయడం వల్లే ఒసామాని అమెరికా చంపాలి 2001 తర్వాత ఇన్సిడెంట్ తర్వాత అనుకుంటున్నారు. కానీ కాదు, ఈ హంట్ అనేది 1998 నుంచే మొదలైంది. రీజన్, అల్ ఖైదాకి చెందిన ఉగ్రవాదులు కెన్యా అండ్ టాంజానియాలో యుఎస్ ఎంబసీస్ ఉంటాయి కదా, వాటిని పేల్చేశారు. అప్పుడు ప్రెసిడెంట్ క్లింటన్ ఏం చేశాడంటే ఆఫ్ఘనిస్తాన్లోని అల్ ఖైదా క్యాంప్స్ ఉంటాయి కదా, వాటి మీద మిసైల్స్తో అటాక్ చేయించాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ అటాక్లో ఏ అల్ ఖైదా లీడర్ చనిపోలా. అండ్ చాలా గంటల ముందే, అంటే ఆ మిసైల్స్ వేయడానికి చాలా గంటల ముందే ఒసామా అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాతే ఈ 2001 ఇన్సిడెంట్ అనేది జరిగింది. అండ్ తర్వాత అమెరికా ఒసామా లొకేషన్ని కనిపెట్టడానికి చాలా అయితే ట్రై చేసింది. అండ్ ఈవెన్ అమెరికా వాళ్ళకి అప్పట్లోనే 2 నెలల్లోనే ఒసామా లొకేషన్ తెలిసింది. డిసెంబర్ 2001లో ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్లోని టోరాబోరా మౌంటైన్స్లో ఒక గుహలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ వెళ్ళి ఆ గుహను పేల్చారు. బట్ అప్పటికి మళ్ళీ ఆలస్యమైంది. ఒసామా మళ్ళీ పారిపోయాడు. అండ్ ఈసారి ఒసామా పారిపోయింది పాకిల్ దగ్గరికి. అండ్ దీని తర్వాత ఒసామా ఎక్కడ ఉన్నాడని కనిపెట్టడం కూడా యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి చాలా కష్టమైంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అతను ఎప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అనేది కేవలం తన దగ్గరుండే మనుషుల చేత ఇన్ఫర్మేషన్ పాస్ చేయించేవాడు. అంటే ఇప్పుడు తను ఏదైనా చెప్పాలనుకో, దాన్ని లెటర్ రాసి దాన్ని తనకు నమ్మకమైన మనుషులకి ఇచ్చి పంపించేవాడు, లేదా వాయిస్ రికార్డింగ్స్ ఇచ్చి పంపించేవాడు. ముఖ్యంగా అల్ ఖైదా ఆపరేషన్స్ అన్నిటినీ చీకట్లో తనుండి నమ్మకస్తులైన మనుషుల చేత ముందుండి నడిపించేవాడు. అండ్ సెకండ్, ఎప్పుడో చోట ఉండేవాడు కాదు, ఎప్పటికప్పుడు తన సేఫ్ హౌసెస్ని చేంజ్ చేస్తూనే ఉండేవాడు. అండ్ ముఖ్యంగా ఎక్కడుండేవాడు తెలుసా? ట్రైబల్ ఏరియాస్లో ఉండేవాడు. ఎందుకంటే అక్కడే ఇతనికి సింపథైజర్స్ ఉండేవాళ్ళు, ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే కొంచెం ఈయన మీద జాలి చూపించేవాళ్ళు. అయినా హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ ఉంటారండి చెప్పండి. కానీ అమెరికన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ అయిన సిఐఏ మాత్రం ఇతని కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. చాలామంది ఇన్ఫార్మర్స్ని పెట్టుకుంది. చాలామంది పాకిస్తాన్ మౌలానాలు అమెరికన్ సిఐఏ ఏజెంట్స్ కింద వర్క్ చేశారు. అండ్ పొరపాటున దొరికితే వీళ్ళకి ఉండే టార్చర్ చాలా దారుణంగా ఉండేది. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒక ఇన్సిడెంట్ జరిగింది. క్లారిక్ అని ఒసామా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి, కలెక్ట్ చేయడానికి అని చెప్పి వచ్చాడు. అతని గురించి తెలిసి అల్ ఖైదా ఆ క్లారిక్ తలకాయ నరికేసింది. అయినా సరే సిఐఏ మాత్రం ఒసామా గురించి వెతకడం ఆపల. ఎప్పటికప్పుడు అల్ ఖైదా లెఫ్టినెంట్స్ని అరెస్ట్ చేస్తూనే వచ్చింది. 2003లో కొంతమందిని అరెస్ట్ చేసింది. అది ఎవరంటే 2001లో జరిగిన ఇన్సిడెంట్కి మాస్టర్ మైండ్స్, ఆ అటాక్ మాస్టర్ మైండ్స్ అయిన ఖలీద్ షేక్ అహ్మద్ని అరెస్ట్ చేసింది. వీళ్ళ పేర్లు మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అలాగే 2005లో అల్ ఖైదా ఆపరేషనల్ చీఫ్ అయిన అబూ ఫరజ్ అల్ లిబీని కూడా అరెస్ట్ చేసింది. అండ్ ఇంకా చాలామంది అల్ ఖైదా ఏజెంట్స్ని, ఇన్ఫార్మర్స్ని అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. తనకి ఒసామాకు తెలుసు అమెరికా అతన్ని అంత త్వరగా విడిచిపెట్టదని. అండ్ ఒసామా కూడా ఏమి పిచ్చోడు కాదు. సో ఆబ్వియస్గా తన గురించిన ఇన్ఫర్మేషన్ని ఎవరికీ తెలియకుండా ఉండేటట్టు చూసుకున్నాడు. అంటే ఎక్కడ ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏ ఊరు, ఏ స్టేట్లో ఉంటున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియనిచ్చేవాడు కాదు. కానీ ఇక్కడే అమెరికాకు ఒకటి తెలిసింది. అదేంటంటే ఒసామా ఒక కొరియర్ నెట్వర్క్ని వాడుతున్నాడని. అందుకే ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ బయటికి రావడం లేదని. అండ్ ఆ కొరియర్ నెట్వర్క్ ఏంటి అనుకుంటున్నారా? నేను ఇందాక చెప్పా కదా, ఒసామా తను డైరెక్ట్గా ఎవరిని కలిసేవాడు కాదు, కేవలం లెటర్స్ అండ్ వీడియో టేప్స్ ద్వారానే కాంటాక్ట్ అయ్యేవాడు. అయితే ఈ నెట్వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. ఒసామా దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు. ఈ పర్సన్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒసామాతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండేది ఇతను ఒక్కడే. అండ్ ఈ పర్సన్ ఒసామా నుంచి లెటర్స్ని అండ్ వీడియో టేప్స్ని తీసుకొని తన ఏజెంట్స్కి సెండ్ చేస్తాడు.
అండ్ వాళ్ళ దగ్గర ఉన్న నెట్వర్క్తో అల్ఖైదా మొత్తానికి ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తారు. అండ్ మెజారిటీ అల్ఖైదా మెంబర్స్కి ఒసామా నుంచి లెటర్స్ అండ్ టేప్స్ తీసుకొచ్చేది అల్ఖైదా వాళ్ళకి కూడా తెలియదు. కేవలం తనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ఏజెంట్స్ మాత్రమే తెలుసు. సిఏఏ వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి ఎవరైతే ఈ కొరియర్ నెట్వర్క్లో భాగంగా ఉన్నారో వాళ్ళ నేమ్స్ తెలుసుకుంది. అండ్ వీళ్ళ నేమ్స్ తెలుసుకున్నంత మాత్రాన సిఏఏకి ఏమీ యూజ్ ఉండట్లా. ఎందుకంటే దీన్ని ఎంక్వైరీ చేస్తుంటే ఈ నెట్వర్క్ అనేది ఎక్కడొక్కడ కట్ అయిపోతుంది. అంటే లాస్ట్ పర్సన్ ఉంటున్నాడు, బట్ అతని తర్వాత నుంచి నెట్వర్క్ ఎలా వెళ్తుందో అర్థం కావట్లా. కానీ సిఏఏ ఇలా కలెక్ట్ చేసిన నేమ్స్ అండ్ తన సీక్రెట్ ఇన్ఫార్మర్స్ ద్వారా కలెక్ట్ చేసిన కొరియర్ నెట్వర్క్లో భాగమైన పర్సన్ నేమ్స్ గురించి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది. అండ్ ఈ ప్రాసెస్లోనే ఆ 2001 ఇన్సిడెంట్కి కారణమైన ఖలీద్ షేక్ మొహమ్మద్ని అండ్ అల్ఖైదా ఆపరేషనల్ చీఫ్ అయిన అబూ ఫరాజ్ అల్-లిబీని అరెస్ట్ చేశాక వాళ్ళ దగ్గర ఉన్న కొరియర్ నెట్వర్క్లో భాగమైన పర్సన్స్ గురించి అడిగింది. అండ్ వీళ్ళే ఆ నెట్వర్క్లో భాగమైన చాలామంది పర్సన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇద్దరు ఒక పర్సన్ గురించి మాకేం తెలియదని చెప్పారు. ఆ పర్సన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ పర్సన్ పేరు అబూ అహ్మద్ అల్ కువైతి. అండ్ ఈ పర్సన్ గురించి సిఏ కూడా వాళ్ళ ఇన్ఫార్మర్స్ ద్వారా తెలిసింది. బట్ ఈ పర్సన్ ఎవరు అనేది మొదటి నుంచి ఐడెంటిఫై చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఖలీద్ షేక్ మొహమ్మద్ అండ్ అబూ ఫరాజ్ అల్-లిబీ ఈ పర్సన్స్ గురించి మాకు తెలియదని చెప్పారో అప్పుడు సిఏ వాళ్ళకి ఇంకోటి అర్థమైంది. ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్, కానీ పర్టికులర్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియదు. ఆ పర్సన్ ఇంపార్టెంటే, ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ తెలియదు. అయితే 2005లో ఈ అబూ ఫరాజ్ అల్-లిబీ చాలా ఇంట్రాగేషన్స్ తర్వాత ఒకసారి అబూ అహ్మద్ అల్ కువైతి గురించి చెప్పాడు. కొన్ని మంత్స్కి ఒకసారి అబూ అహ్మద్ అల్ కువైతి ఇన్ఫర్మేషన్ని ఒసామా నుంచి మిగతా వాళ్ళకి అండ్ బయట జరుగుతున్న విషయాల గురించి ఒసామాకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడని. ఫైనల్గా ఒసామా గురించి 5 సంవత్సరాల తర్వాతే ఒక లీడ్ దొరికింది. బట్ ఈ అబూ అహ్మద్ అల్ కువైతి గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. అమెరికన్స్కి అందుబాటులో ఉన్న అన్ని డేటా లిస్టులు చూశారు. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్లో కూడా సెర్చ్ చేశారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ఎల్ఐసి ఇన్ఫర్మేషన్లో కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. అండ్ ఆ ఆపరేషన్లో భాగంగా దొరికిన డాక్యుమెంట్స్, లెటర్స్, ల్యాప్టాప్స్ అన్నింటినీ స్టడీ చేశారు. బట్ ఎక్కడా కూడా ఈ అబూ అహ్మద్ అల్ కువైతి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలే వాళ్ళకి. బట్ 2005లో ఒక ఫారిన్ ఇంటెల్ పార్ట్నర్ వల్ల ఈ అబూ అహ్మద్ అల్ కువైతి యొక్క రియల్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఈ ఫారిన్ ఇంటెల్ పార్ట్నర్ కూడా ఒక ఐఎస్ఐ అని అండ్ ఐఎస్ఐ డేటాబేస్లో అనుకోకుండా ఇన్ఫర్మేషన్ సిఐకి తెలిసిందని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు చెప్తున్నారు. అండ్ కొంతమంది జోర్దాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జిఐడి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్తారు. అండ్ ఇంకొంతమంది మన ఇండియన్ రా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని కూడా చెప్తారు. బట్ ఎవరనేది అమెరికా పబ్లిక్గా మెన్షన్ చేయలేదు. అండ్ వాడి ఒరిజినల్ పేరు కూడా అది కాదు, షేక్ అబూ అహ్మద్, కువైట్లో పుట్టిన ఒక పాకిస్తానీ మ్యాన్. పేరు మాత్రమే దొరికింది. బట్ పర్సన్ ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు లేదా మిగతా డీటెయిల్స్ ఏమీ తెలియవు. అండ్ ఎక్కడితోనే సిఐఏ వాళ్ళకి ఇంకో రోడ్ డెడ్ ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చాలా సంవత్సరాలు కూడా ఈ షేక్ అబూ అహ్మద్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా ట్రై చేశారు. ఎందుకంటే ఒసామా గాని పట్టుకోవాలంటే వీళ్ళకున్న దారి ఏంటి, ఈడొక్కడే ఉన్నాడు, మరి వేరే దారులు లేవు. అండ్ వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇంకో దాదాపు 5 సంవత్సరాలు అయింది, మొత్తం 9 సంవత్సరాలు అయింది. ఇంకా ఈయన పట్టుకోలేమో అనుకునే టైంలో జూలై 2010లో అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒక ఇంపార్టెంట్ కాల్ని ఇంటర్సెప్ట్ చేశారు. ఈ కాల్లో మాట్లాడింది ఎవరో కాదు, ఆ అబూ అహ్మద్ అల్ కువైతి అలియా షేక్ అబూ అహ్మద్. యాక్చువల్గా అయితే వీడు ఫోన్ వాడు, బట్ దాదాపు ఇన్సిడెంట్ జరిగి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అండ్ రీసెంట్ ఇయర్స్లో సిఐఏ ఒసామా మీద అంత ఇంట్రెస్ట్ చూపించినట్టు కూడా అనిపించలా. వీళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు. ఆ ప్రాసెస్లోనే వీడు ఒకడికి ఫోన్ చేశాడు. అండ్ అందులో తన ఫేక్ నేమ్ అయిన అబూ అహ్మద్ అల్ కువైతి అనే పేరుని వాడాడు. అండ్ అంతేకాకుండా సిఐఏ దగ్గర ఉన్న అబూ అహ్మద్ అల్ కువైతి వాయిస్ రికార్డ్స్లో అండ్ ఈ ఫోన్ వాయిస్ కూడా మ్యాచ్ అయింది. దాంతో వెంటనే సిఐఏ ఏం చేసింది, వాడు లొకేషన్ కనిపెట్టింది. అండ్ ఆ ఫోన్ కాల్ చేసిన కొంత టైంకే పెషావర్ సిటీలోని నార్త్ వెస్ట్ సైడ్లో ఒక కార్లో వీడు ఉన్నాడని సిఐఏ ఆపరేటివ్స్ అయితే కనిపెట్టారు. అండ్ ఆ తర్వాత ఆ కార్ని చాలా సీక్రెట్గా ఫాలో చేయడం మొదలెట్టారు. ఎలా అంటే కొంత దూరం మాత్రమే ఒక కార్ ఈ కార్ని ఫాలో చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఇంకొక కార్ ఫాలో చేస్తుంది. ఈ కార్ పక్కకి వెళ్ళిపోయి ఒకే కార్ ఫాలో అయితే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, సినిమాలో చూపించినట్టుంది కదా. అలా చాలామంది సిఐఏ ఆపరేటివ్స్ ఈ కార్ని ఫాలో చేసుకుంటూ వచ్చారు. అండ్ ఫైనల్గా ఈ కార్ ఎక్కడ ఆగిందో తెలుసా, అబౌటాబాద్ అనే ఒక టౌన్లో ఉన్న ఒక ఇంటి దగ్గర ఆగింది. అండ్ ఈ ఇల్లు కూడా టౌన్ చివర్లో ఉంది. అండ్ ఇమేజ్లో మీరు చూడొచ్చు, 2004లోని శాటిలైట్ ఇమేజెస్లో ఇల్లు లేదు, బట్ 2011లో ఇక్కడ ఇల్లు ఉంది. అండ్ ఆ ఇల్లు చూడడానికి ఎలా ఉందంటే ఒసామా ఇక్కడే ఉన్నాడు అనే డౌట్ వచ్చేలా ఉంది ఆ ఇల్లు. ఎందుకంటే ఆ ఇల్లు కట్టింది దాదాపు 1.5 ఎకరం ల్యాండ్లో. అండ్ ప్రతిదీ 3 స్టోరీ బిల్డింగ్. అండ్ ఆ ఇంటి చుట్టూ కూడా 12 నుంచి 18 అడుగుల ఎత్తైన వాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇమేజ్ని చూడొచ్చు. ఈ హౌస్ 3D మోడల్ సిఐఏ రికార్డ్స్లో ఉంది. అండ్ ఈ హౌస్కి పర్టికులర్గా సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. గోడలకి బార్బుడ్ వైర్ ఒకటి ఉండేది, అంటే ఎవ్వరూ గోడలు దూకడానికి లేకుండా ఉండేది.
అండ్ ఇక్కడ మీకు డబుల్ గేట్స్ కూడా ఉండేవి. అంటే RRR మూవీలో బ్రిటిష్ వాళ్ళకి 2 గేట్స్ ఉండేవి కదా, మూవీలో చూసిన వాళ్ళకి గుర్తుంటుంది, తెలిసే ఉంటుంది. ఒక గేటు తర్వాత ఇంకో గేట్, అలా 2 గేట్లు ఉండేవి. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ ఇంటికి టెలిఫోన్ కనెక్షన్ లేదు, అంత పెద్ద ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదు. ఇవన్నీ చూశాక ఆబ్వియస్గా ఒసామా ఇక్కడే ఉంటున్నాడని మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఆ ఇల్లు చూడడానికి చాలా రిచ్ హౌస్లో ఉంది, అలాంటి ఇంటికి ఇంటర్నెట్ అండ్ టెలిఫోన్ కనెక్షన్ లేదు. ఏదో తేడా ఉంది సీనా అని ఎవరికైనా అర్థమైంది. కానీ సిఐఏ ఏంటంటే ఇక్కడ తొందరపడలా, వాళ్ళు 100% ఇక్కడ ఒసామా ఉంటున్నాడు అని కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే ఒసామా ఇక్కడ సిఐఏ నుంచి 10 సంవత్సరాల నుంచి తప్పించుకుంటున్నాడు. అండ్ వీడు ఒక ఫేక్ ఇంటిని, ఒక ఫేక్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకోలేడా, ఈజీగా క్రియేట్ చేసుకోగలడు. బాగా ఒకప్పుడు కూడా రిచ్ వాళ్ళ ఫ్యామిలీ. అదే సిఐఏ కూడా ఆలోచించింది. తొందరపడి అటాక్ చేశాక ఇక్కడ ఒసామా లేడనుకోండి, ఇంకొక 10 సంవత్సరాల వరకు ఒసామాను పట్టుకోవడానికి లేకుండా చీకట్లో వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు ఒసామా నెట్వర్క్ కొంచెం ఫ్రీగా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇప్పుడే ఒసామా నెట్వర్క్ ఫ్రీగా బిహేవ్ చేస్తుంది. అండ్ పొరపాటున మిస్ అయింది అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు అటాక్ చేశారు కాబట్టి ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత కూడా మేము రిలాక్స్ అవ్వకూడదని సిన్సియర్గా సీరియస్గా వర్క్ చేస్తారు ఈ ఒసామా నెట్వర్క్ వాళ్ళు కూడా. అండ్ సిఐఏ వాళ్ళ వెంట పడడం ఆపేశారు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అయినా తెలిసింది ఒసామా గురించి. అందుకే వీళ్ళు 100% ఇది ఒసామా ఉండే ఇల్లే అని కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నారు. తప్పు అనిపించాల. అండ్ ఇక్కడ వాళ్ళ ఏజెంట్స్ని పెట్టి ఆ ఇంటిని అబ్జర్వ్ చేయించారు. అండ్ ఆ ఇంట్లోంచి చెత్త కూడా బయటికి రాదు, ఎందుకంటే చెత్తను కూడా ఆ ఇంట్లో కాంపౌండ్లోనే కాల్చి తగలబెట్టేస్తారు. అండ్ ఆ ఇల్లు కూడా 2 బ్రదర్స్ పేరు మీద ఉంది. ఆ ఇద్దరు వచ్చేసి అల్ కువైటీ అండ్ హిస్ ఓన్ బ్రదర్ అబ్రార్. కానీ వీళ్ళు కాకుండా అప్పర్ ఫ్లోర్లో ఇంకో ఫ్యామిలీ కూడా కనబడుతుంది. అండ్ కొన్ని డేస్కే సిఐకి ఇంటి కాంపౌండ్స్లో ఒక పర్సన్ రెగ్యులర్గా నడుస్తూ ఉండడం కనిపించింది. అండ్ ఆ పర్సన్కి చాలా పెద్ద గడ్డం కూడా ఉంది. అండ్ ఆ పర్సన్ ఎప్పుడూ ఆ ఇంటి కాంపౌండ్ వదిలి బయటికి రావాలి. అండ్ ఆ పర్సన్కి సిఐఏ కూడా పేరు పెట్టుకున్నారు. తర్వాత గుర్తుపట్టడానికి వాళ్ళలో వాళ్ళు పేసర్ అనే పేరు పెట్టుకున్నారు. అండ్ ఈ పర్సన్కి పేరు పెట్టడానికి రీజన్ ఏంటి, అతను ఒసామా యొక్క ఫిజికల్ డిస్క్రిప్షన్తో మ్యాచ్ అవుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒసామాని చివరిగా చూసింది 10 సంవత్సరాల క్రితం. అంటే 10 సంవత్సరాల్లో ఫేస్ కూడా మారిపోయి ఉంటుంది. సో ఎలా కాదనుకున్నా ఒసామాని 100% ఐడెంటిఫై చేయడం అండ్ ఫోటోల ద్వారా వీడియో ఒసామాని కన్ఫర్మ్ చేయడం కుదరదు. ఎందుకంటే అది మేబీ ఒసామా డూప్ అయినా అయ్యి ఉండొచ్చు కదా. గైస్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ముందు. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మీ ముందు పెట్టాలంటే మాకు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ ఇస్తారని అనుకుంటున్నా. అండ్ వీడియో లైక్ చేయండి. ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఈ రోజులోపే చేసేయండి. అండ్ ఫాస్ట్గా టార్గెట్ కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. అండ్ కుదిరితే షేర్ చేయండి. ఈ అబౌటాబాద్లోనే ఒక సేఫ్ హౌస్ చూసుకొని ఆ ఇంటి నుంచి 24/7 ఒసామా ఉన్న ఇంటిని మానిటర్ చేయడం స్టార్ట్ చేశారు. టెలిఫోటో కెమెరాస్, ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ అండ్ అదర్ సెన్సార్స్ వాడి ఆ కాంపౌండ్ లోపల మనుషుల యొక్క డైలీ లైఫ్ ఎలా ఉంటుంది ఇది కూడా తెలుసుకోవడం మొదలెట్టారు. ఒసామా ఏంటంటే కాంపౌండ్ లోపల ఉన్నా సరే తన బాడీ పూర్తిగా బయట వాళ్ళకి కనిపించకుండా సేఫ్ ప్లేస్లోనే తిరిగేవాడు. సో ఎవరైనా కాంపౌండ్లో ఉన్నప్పుడు అటాక్ చేసినా సరే వెంటనే తప్పించుకోవచ్చు. అందుకే ఒసామాని ఐడెంటిఫై చేయడం పూర్తిగా కష్టమైంది. ముఖ్యంగా ఆయన కంప్లీట్ ఫొటోస్ అయితే ఎప్పుడు బయటికి తీయడానికి కుదరలా. బట్ కొన్ని డేస్కి సిఐఏ డైరెక్టర్ లియోన్ పెనెట్టా అండ్ హిస్ జర్నలిస్టులు అందరూ కలిసి ఈ పేసర్ ఒసామా అని కన్విన్స్ అయ్యారు. సో వెంటనే పెనెట్టా ఏంటి, అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామా గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మార్చ్ అండ్ ఏప్రిల్లో ఒబామా చాలాసార్లు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ని కండక్ట్ చేశారు. ఎందుకంటే ఎలా అటాక్ చేయాలి. అండ్ వీళ్ళ ముందు ఫైనల్గా 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటి ఎయిర్ స్ట్రైక్, అంటే డైరెక్ట్గా ఇంటి మీద ఎయిర్ స్ట్రైక్ చేయడం, మన ఇండియా చేసింది కదా అలా. కాకపోతే అప్పుడు యూఎస్ఏ దగ్గర ఈ ప్రిసైజ్ టెక్నాలజీ లేదు. సో పెద్ద బ్లాస్ట్ చేయాలి అండ్ దానివల్ల చుట్టుపక్కల ఉండే ప్రజలు చనిపోయే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే పాకిస్తాన్ ల్యాండ్ మీద ఎయిర్ స్ట్రైక్ చేస్తే పాకిస్తాన్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ని చెడగొట్టుకున్నట్టు అయ్యింది. అండ్ ముఖ్యంగా ఒసామా చనిపోయడానికి కన్ఫర్మ్ చేయడానికి కూడా ఉండదు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి హెలికాప్టర్ రైడ్. దీనివల్లే ఒసామాని చంపామని కన్ఫర్మ్ చేయొచ్చు. అండ్ సెకండ్, ఎటువంటి సివిలియన్ కానీ ప్రాణ నష్టం కానీ ఉండదు. అండ్ ఈ రైడ్కి వెళ్ళే సోల్జర్స్ చనిపోయే అవకాశం ఉంది ఇందులో. సో ఈ 2 ఆప్షన్స్లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలని చాలాసార్లు అయితే డిస్కస్ చేశారు. అండ్ డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ ఏమో ఎయిర్ స్ట్రైక్ చేయాలి, మన సోల్జర్స్ ప్రాణాలు ఎందుకు రిస్క్లో పెట్టుకోవడం అని చెప్పాడు. వైస్ చైర్ ఆఫ్ ది జాయింట్ చీఫ్స్ జనరల్ జేమ్స్ కార్ట్రైట్ కూడా దీనికే కొంచెం ఇంట్రెస్ట్ చూపించాడు. బట్ సిఐఏ డైరెక్టర్ లియోన్ పెనెట్టా మాత్రమే ఈ హెలికాప్టర్ రైడ్కి సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాతే ఏప్రిల్ మిడ్లోపు కొన్ని మీటింగ్స్ పెట్టి ఫైనల్గా హెలికాప్టర్ రైడ్కి బరాక్ ఒబామా గారు పర్మిషన్ ఇచ్చారు. దీని తర్వాత నేవల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్లోని మెంబర్స్ని తీసుకుని ద రెడ్ స్క్వాడ్రాన్ స్పెసిఫిక్ యూనిట్ని బిల్డ్ చేశారు. వీళ్ళు చాలా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. అండ్ అమెరికాలో ఆర్మీలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళకి ట్రైనింగ్ మళ్ళీ ఇవ్వడం మొదలెట్టారు. అండ్ ఇప్పటికి కూడా ఈ ట్రైనింగ్ దేనికని అండ్ ఎవరిని చంపాలి ఇదేమీ వాళ్ళకి తెలియదు. ముఖ్యంగా ఒసామా ఇల్లు ఉంది కదా, సేమ్ అలాంటి ఇల్లునే 3D మోడల్ ఉందిగా, సేమ్ అలాంటి ఇంటిని కట్టి దాంట్లో ట్రైనింగ్ ఇప్పించారు. అండ్ ఆ తర్వాత వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్ పంపించారు.
April 28 ఒబామా ఇంకొక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని ఈ ఆపరేషన్కి పర్మిషన్ ఇచ్చాడు. అండ్ May 1st ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. May 1 ఆఫ్ఘనిస్తాన్లో టైం 10:22 PM. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికన్ బేస్ నుంచి 2 స్టెల్త్ బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ అయితే ఫ్లై అయ్యాయి. మొత్తం 23 నేవీ సీల్స్ ఇందులో ఉన్నారు. అండ్ వీళ్లతో పాటు కైరో అనే ఒక మిలిటరీ డాగ్ కూడా ఉంది. ఈ డాగ్ ఎందుకంటే లోపలికి వెళ్ళాక ఎక్కడ ఏముంటుందో తెలియదు. సో ఒకవేళ బాంబ్స్ ఉంటే కనిపెట్టడానికి. అండ్ ఫైనల్గా ఒక 2 పెద్ద CH-47 చినూక్ హెలికాప్టర్స్ కూడా బయలుదేరాయి. ఒకటి ఎక్స్ట్రా ఫ్యూయల్ని క్యారీ చేస్తుంది. అండ్ ఇంకో దాంట్లో ఎక్స్ట్రా సీల్స్ ఉన్నారు. ఒకవేళ ఉన్న కింద నేవీ సీల్స్ ఆపరేషన్ కంప్లీట్ చేయలేకపోతే వీళ్ళు రంగంలో దిగుతారు. అండ్ మొత్తాన్ని ప్రెసిడెంట్ ఒబామా లైవ్లో చూస్తున్నారు. పాకిస్తాన్ లోకల్ టైం May 2 12:30 AM 2 హాక్ హెలికాప్టర్స్ ఒసామా ఇంటి దగ్గరికి వచ్చాయి. అండ్ ఈ 2 కిందకి డౌన్ అయ్యేలోపే ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల కాంపౌండ్ లోపల ల్యాండ్ అయింది. అక్కడ హెలికాప్టర్ టైల్ క్రాష్ అయింది. కానీ దాని లోపల ఉన్న సీల్స్ అయితే సేఫ్గానే కిందకి దిగారు. అండ్ సెకండ్ హెలికాప్టర్ నుంచి అనుకున్న విధంగా సీల్స్ కాంపౌండ్ బయట దిగారు. అండ్ రెండో టీం కూడా కాంపౌండ్ గేట్ని బ్లాస్ట్ చేసి లోపలికి వెళ్ళింది. అండ్ ఇప్పుడు సీల్ టీం మళ్ళీ 2 భాగాలుగా విడిపోయింది. ఎందుకంటే ఆ ఇంట్లో 2 హౌసెస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ 3 స్టేర్ బిల్డింగ్ అండ్ సెకండ్ ఒక గెస్ట్ హౌస్. ఈ చిన్న టీం గెస్ట్ హౌస్ వైపు వెళ్ళింది. అండ్ 2 పెద్ద టీమ్స్ ఏమో మెయిన్ హౌస్ వైపు వెళ్ళింది. గెస్ట్ హౌస్లో అబూ అహ్మద్ అల్ కువైటీ అండ్ వాడి వైఫ్ ఉన్నారు. అండ్ అబూ అహ్మద్ అల్ కువైటీని షూట్ చేసే ప్రాసెస్లో వాడు తన వైఫ్ని అడ్డం పెట్టుకున్నాడు. సో అక్కడే ఇద్దరు చనిపోయారు. అండ్ అదే టైంలో పెద్ద టీం ఏంటి మెయిన్ హౌస్లోకి వెళ్ళింది. అండ్ అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అబూ అహ్మద్ అల్ కువైటీ గారి తమ్ముడు ఉన్నాడుగా, అబ్రార్ అని చెప్పానుగా. అండ్ వీడు కూడా సేమ్ తన వైఫ్ని అడ్డం పెట్టుకుని షూట్ చేశాడు. ఆ ప్రాసెస్లోనే వాడి వైఫ్ కూడా చనిపోయింది. అండ్ అక్కడ సీల్స్ ప్రకారం ఆ ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని సీల్స్ మీద అటాక్ చేయడానికి ట్రై చేశారంట. అంత ఆపరేషన్ చేసినప్పుడు ఇంకా ఆడ మగని చూడరు, మొత్తం అటాక్ చేసేస్తారుగా. అండ్ ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంటే ఒసామా 23 ఏళ్ల కొడుకు ఖలీద్ బిన్ లాడెన్ వాళ్ళ మీద షూటింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడే ఒక సీల్ ఖలీద్ ఇట్రా అని పిలిచేసరికి ఎవరు పిలిచారో చూడడానికి తలకాయ బయట పెట్టాడు. ఆ టప్ మని కాల్ చేశారు. అండ్ ఫైనల్గా మెయిన్ గెస్ట్ ఒసామా ఉన్న రూమ్కి వెళ్ళారు. అక్కడ ఒసామా కూడా తన వైఫ్ని అడ్డం పెట్టుకుని చూస్తున్నాడు. ఆమె వైఫ్ పేరు అమల్. సీల్స్ని చూడంగానే వాడు కూడా వాళ్ళ వైఫ్ని సీల్స్ వైపు నెట్టి బెడ్రూమ్లోకి పారిపోవడానికి చూశాడు. బట్ ఒక సీల్ వెంటనే వాడి తల మీద అండ్ చెస్ట్ మీద షూట్ చేసి చంపేశారు. అండ్ ఆ తర్వాత బాడీని తీసుకుని హెలికాప్టర్స్ తీసుకుని వెనక్కి వెళ్ళారు. అండ్ ఆ తర్వాత బరాక్ ఒబామాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బరాక్ ఒబామా డిఎన్ రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చాక బరాక్ ఒబామా అనౌన్స్ చేశారు వీడిని చంపామని. బట్ ఇంతవరకు బాగానే ఉంది. కానీ దీని తర్వాత జరిగిన ఇన్సిడెంటే ముస్లిం వరల్డ్ని షాక్కి గురి చేసింది. అదేంటంటే ఒసామా డెడ్ బాడీని ఎవ్వరికి ఇవ్వకుండా సముద్రంలో కలపడం. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆయన సొంత కంట్రీ అయిన సౌదీ ఆ డెడ్ బాడీ మాకు వద్దని చెప్పింది. మొదట వాళ్ళు ఆ డెడ్ బాడీని సౌదీకి పంపిద్దామని అనుకున్నారు. సౌదీ వద్దనేసరికి సముద్రంలో వదిలేశారు. అలా ఎందుకంటే ఇంతకుముందు సద్దాం హుస్సేన్ చనిపోయినప్పుడు ఆయన బాడీని ఇరాక్ ప్రజలకు ఇస్తే ఆయన బాడీకి ఒక సమాధి కట్టి ఆ ప్లేస్ని ఒక పవిత్ర స్థలంగా మార్చారు. అండ్ ఇప్పటికీ అక్కడ వేల మంది వెళ్తూ ఉంటారు. అలాంటి ఒసామా బాడీని ఆఫ్ఘనిస్తాన్కి కానీ పాకిస్తాన్కి కానీ ఇస్తే ఆ కంట్రీలో ఆయన సమాధిని ఒక పెద్ద దర్గా కింద చేంజ్ చేసి ఆయనకు పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇలా చేస్తే లాంగ్ రన్లో అమెరికాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒసామా అనేది పేరు కాదు, ఆఫ్ఘన్ అండ్ పాకిస్తాన్ ప్రజల గుండెల్లో ఒక ధైర్యం. చాలా మంది ఉగ్రవాదులకు ఆయన ఇన్స్పిరేషన్. అండ్ అలాగే అప్పుడు అమెరికా తాలిబాన్తో ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఆ బాడీని తాలిబాన్కి ఇస్తే వాళ్ళు ఆ బాడీని చూపించి ఇంకా వేల మంది ఉగ్రవాదులను తయారు చేస్తారనే భయంతో వాళ్ళకి ఇవ్వాల. బట్ ఒసామాకి ఇస్లాం పద్ధతుల్లోనే అంత్యక్రియలు చేశారంట. ఇస్లాం ప్రకారం చనిపోయిన బాడీని పూడ్చిపెట్టాలి. అక్కడ కాల్చడానికి మతం ఒప్పుకోదు. సో ఎప్పుడైనా సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళని పూడ్చిపెట్టడం కుదరదు కాబట్టి సముద్రంలో పడేస్తారు. ఆ పద్ధతి ప్రకారం ఆయన బాడీకి స్నానం చేపించి ఒక తెల్ల గుడ్డని బాడీ చుట్టూ కట్టి ఒక బాక్స్లో ఆయన బాడీని పెట్టి ఒక మౌలానా చేత ప్రేయర్స్ చేయించి ఆ తర్వాత ఆయన సముద్రంలో పడేశారు. దీని మీద అయితే చాలా నెగిటివిటీ వచ్చింది. ఎక్కడ పడేశారో చెప్తే మేము తెచ్చుకుంటామని తాలిబాన్ అండ్ మిగతా వాళ్ళు కూడా అడిగారు. కానీ అమెరికా చెప్పలా. సో ఆయన్ని సముద్రంలో పడేయడానికి ఇదే రీజన్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరిగితే ఎవరికైనా మోటివేషనే కదా. అండ్ వీడియోకి ఒక 10K లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా, కుదిరితే చేయండి అండ్ కుదిరితే షేర్ కూడా చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ